హాయ్ హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ సింధు అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం సిక్స్త్ క్లాస్కి సంబంధించి ఏవైతే జియోగ్రఫీ టాపిక్స్ ఉన్నాయో వాటిని కంప్లీట్గా డిస్కస్ చేయబోతున్నాం. మీకు లైన్ టు లైన్ ఎక్స్ప్లెనేషన్తో పాటు టెక్స్ట్ బుక్లో ఏవైతే క్వశ్చన్స్ ఇచ్చాయో వాటికి సంబంధించిన ఆన్సర్స్ గురించి అయితే నేను ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. ఏపీ టెట్కి సంబంధించి కానీ డిఎస్సికి సంబంధించి కానీ కంప్లీట్ వీడియోస్ అయితే నేను ఇంగ్లీష్ మీడియంలో ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాను. సో వితౌట్ ఎనీ లేట్ మీరైతే వీడియోకి లైక్ చేసేసి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసేసేయండి. అండ్ ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి మీకు ఎలాంటి క్లాసెస్ కావాలి అనేది ఆ టాపిక్స్ తో పాటు కింద కామెంట్ అయితే చేసేసేయండి. వితౌట్ ఎనీ లేట్ మనమైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. మనకి ఫస్ట్ చాప్టర్ క్లాస్ 6 కి సంబంధించి ఫస్ట్ చాప్టర్ అవర్ ఎర్త్ ఇన్ ద సోలార్ సిస్టమ్. సోలార్ సిస్టమ్ లో మన ఎర్త్ యొక్క రోల్ గురించి అయితే ఈ చాప్టర్ లో మనం డిస్కస్ చేయబోతున్నాం. అండ్ ఇంపార్టెంట్ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి ఈ టాపిక్ లో మనకి. సో ఫస్ట్ ఇక్కడ మనకి చూస్తే ఒక సోలార్ సిస్టమ్ ఒక ఇమేజ్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో సన్, సో నియరెస్ట్ ప్లానెట్, చాలా దగ్గరగా ఉండే ప్లానెట్ అయిన మెర్క్యూరీ, తర్వాత వీనస్, సో ఇందులో మన ప్లానెట్ అయిన ఎర్త్, నెక్స్ట్ మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్. సో మనకి ఈ పిక్చర్ చాలా చిన్నప్పటి నుంచి మనం అబ్జర్వ్ చేస్తూనే ఉంటాము. సో దీన్ని బట్టి ఒక 2 ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మనం ఈజీగా రిమెంబర్ చేసుకోవచ్చు. ఫస్ట్ది వచ్చి మెర్క్యూరీ అండ్ ఫార్టెస్ట్ చాలా దూరంగా ఉన్న ప్లానెట్ అయితే మనకి నెప్ట్యూన్. అండ్ మనం ఇక్కడ సాటర్న్ చూస్తే సో దీని చుట్టూ రింగ్స్ ఉంటాయి. అంటే దీని అర్థం ఏంటి? సో శాటిలైట్స్ అనేవి సాటర్న్ కి చాలా ఎక్కువగా ఉంటాయి అని అర్థం. మనము ఇక్కడ మార్స్ కి జూపిటర్ కి మధ్యలో చాలా ఆస్ట్రాయిడ్స్ ఉంటాయి. అందుకే మనకి మార్స్ కి జూపిటర్ కి మధ్యలో ఉండేదాన్ని మనం ఆస్ట్రాయిడ్ బెల్ట్ అని కూడా అని అంటాం. సో ఇక్కడ మనకి కొన్ని టర్మ్స్ ఇచ్చారు. సెలెస్ట్రియల్ బాడీస్ అండ్ సన్, ప్లానెట్స్, శాటిలైట్స్, ఆస్ట్రాయిడ్స్, మెటీరాయిడ్స్, కామెట్స్. ప్లానెట్స్ కింద ఎర్త్ ఇచ్చారు, శాటిలైట్స్ కింద మూన్ ఇచ్చారు. వీటన్నిటినీ కలిపితేనే మనం సోలార్ సిస్టమ్. సోలార్ అని అంటే నథింగ్ బట్ సన్, అంటే సన్ అండ్ ఇట్స్ ఫ్యామిలీ. సన్ తో పాటు ఏవైతే ప్లానెట్స్, శాటిలైట్స్, ఆస్ట్రాయిడ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇదంతా కలిపితేనే మనం సోలార్ సిస్టమ్ అని పిలుస్తాం. మన సోలార్ సిస్టమ్ ఏ గెలాక్సీకి సంబంధించింది అని అంటే మిల్కీ వే గెలాక్సీ. అండ్ యూనివర్స్ అంటే ఈ యూనివర్స్ లో మనకి చాలా గెలాక్సీస్ ఉన్నాయి. ఆ గెలాక్సీస్ లో మనదొచ్చి మిల్కీ వే గెలాక్సీ. మిల్కీ వే గెలాక్సీలో ఉండే మన సోలార్ సిస్టమ్ లో సన్, ప్లానెట్స్, శాటిలైట్స్ తో మన ప్లానెట్ లో ఉండే ఎర్త్ గురించి అయితే మనం కంప్లీట్ గా వీడియోలో డిస్కస్ చేస్తున్నాం. వితౌట్ ఎనీ లైట్ నెక్స్ట్ స్లైడ్ లోకి అయితే మనం వెళ్ళిపోదాం. జనరల్ గా నైట్ స్కైని కానీ అబ్జర్వ్ చేస్తే మనకి చాలా షైనింగ్ ట్వింక్లింగ్ ఆబ్జెక్ట్స్ మనకు కనిపిస్తాయి. సో వాటిని మనం స్టార్స్ అని అంటాం. మనం ఎప్పుడు స్టార్స్ ని చూస్తూ ఉంటాం కదా, అలానే. సో స్టార్స్ తో పాటు మనకి ఇంకొక మెయిన్ ఆబ్జెక్ట్ కనిపిస్తుంది. సో దాన్ని మనం మూన్ అని కూడా పిలుస్తాం. సో మూన్, స్టార్స్ మనం జనరల్ గా చూసే ఆబ్జెక్ట్స్. అసలు ఈ ఆబ్జెక్ట్స్ అనేవి మనకి డే లైట్ లో ఎందుకు కనిపించవు అని అంటే, ఏదైతే సన్ ఎమిట్ చేస్తున్న ఎక్స్ట్రీమ్ లైట్ కి ఈ బ్రైట్ ఆబ్జెక్ట్స్ అనేవి మనకి నైట్ టైంలో మాత్రమే కనిపిస్తాయి. ఇంకొకటి, ఏదైతే ఈ సన్, మూన్ అండ్ అదర్ షైనింగ్ ఆబ్జెక్ట్స్ ఏవైతే నైట్ స్కైలో మనం చూస్తున్నామో వాటిని మనం టెక్నికల్ గా సెలెస్ట్రియల్ బాడీస్ అని పిలుస్తాం. సో సెలెస్ట్రియల్ బాడీస్ లో మనకి మేజర్ గా మనం డిస్కస్ చేసుకోబోతున్నది ఇప్పుడు స్టార్స్ గురించి. స్టార్స్, సో స్టార్స్ యాజ్ ఇట్ ఈస్ ట్వింక్లింగ్. సో దీనికి మనకి ఓన్ హీట్ అండ్ లైట్ ని ప్రొడ్యూస్ చేసుకునే ఒక కెపాసిటీ అయితే మనకి స్టార్స్ కి ఉంటుంది. సో ఈ స్టార్స్ నుంచి ఏదైతే లైటింగ్ వస్తుందో ఆ లైట్నింగ్ తోనే ఈ ప్లానెట్స్ అనేవి సస్టైన్ అవుతాయి అనమాట. మనకి నియరెస్ట్ గా ఉండే స్టార్ వచ్చి సన్. ప్లానెట్స్ కి ఓన్ హీట్ కానీ లైట్ కానీ ప్రొడ్యూస్ చేసుకునే కెపాసిటీ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎర్త్ మీదే ఉంటున్నాం కదా, సో మన ఎర్త్ మీద మనకి మేజర్ లైట్ సోర్స్ అంటే ఏమని చెప్తాము? సో సన్ లైట్. సో సన్ లైట్ లేకపోతే మనం ఏ రకంగానూ కూడా ఎర్త్ మీద సస్టైన్ అవ్వలేం. అంటే స్టార్స్ కి ఓన్ హీట్ అండ్ లైట్ ప్రొడ్యూస్ చేసుకునే ఒక కెపాసిటీ ఉంటుంది. సో బట్ ప్లానెట్స్ కి అయితే ఉండదు. సో ప్లానెట్స్ లో మేజర్ లైట్ సోర్స్ వచ్చి మనకి సన్ లైట్ నుంచే రావాలి. సో కొన్ని సెలెస్ట్రియల్ ఆబ్జెక్ట్స్ అనేవి చాలా బిగ్ గా, హాట్ గా ఉంటాయి, జస్ట్ లైక్ అవర్ సన్. సో ఎలాగైతే ఇవి చాలా గ్యాసెస్ తో మేడప్ ఆఫ్ అయి ఉంటుంది. సో వీటిని మనం స్టార్స్ అని పిలుస్తాం. ఇంకొకటి, సో ఏవైతే సెలెస్ట్రియల్ బాడీస్ కి ఓన్ హీట్ అండ్ లైట్ ప్రొడ్యూస్ చేసుకునే కెపాసిటీ ఉండదో దాన్నే మనం ప్లానెట్స్ అని అంటాం. సో వీటికి హీట్ అండ్ లైట్ మొత్తం సన్ నుంచే వస్తుంది. మనం ఫర్ సపోజ్ ఇప్పుడు ఎలాగైతే మూన్ మనకి షైనింగ్ గా కనిపిస్తుందో, మనం మూన్ నుంచి చూస్తే ఎర్త్ కూడా మనకి అలాగే షైనింగ్ ఆబ్జెక్ట్ లాగా కనిపిస్తుంది. ఎందుకు అనంటే, సో అవి మనకి చాలా దూరంగా ఉంటాయి కాబట్టి వాటిని మనం చూసినప్పుడు అలా మనకి చిన్నగా కనిపిస్తాయి. జస్ట్ లైక్ ఇఫ్ యూ హ్యావ్ సీన్ అన్ ఏరోప్లేన్ వెళ్ళడం చూసినప్పుడు మనకి అది చాలా చిన్నదిగా కనిపిస్తుంది. దగ్గరికి వెళ్ళి చూస్తే ఇన్ఫాక్ట్ అందులో చాలా మంది ప్యాసింజర్స్ ఉంటారు. ఇన్ ద సేమ్ వే ఫర్ సపోజ్ ఇక్కడ మనం చూస్తే ప్రతి ఒక్క ప్లానెట్ కి వాటికి ఒక ఓన్ మూన్స్
అంటే నథింగ్ బట్ నేచురల్ శాటిలైట్స్ ఉంటాయి అని చెప్తున్నారు. సో శాటిలైట్స్ అనేవి 2 మేజర్ టైప్స్‌లో ఉంటాయి. ఒకటి నేచురల్ శాటిలైట్, ఇంకొకటి వచ్చి మ్యాన్ మేడ్ శాటిలైట్. నేచురల్ శాటిలైట్ ఓన్‌గా ఉంటుంది. మ్యాన్ మేడ్ శాటిలైట్స్ అనేవి మనం తయారు చేసి పంపిస్తాం అన్నమాట. సో మనకి తెలుసు సన్ ఇస్ అ సెంటర్ ఇన్ ద సోలార్ సిస్టమ్. సో సన్ చుట్టూ మనకి ఎర్త్ రొటేట్ అవుతూ ఉంటుంది. సో ఎర్త్ చుట్టూ ఈ మూన్ రొటేట్ అవుతూ ఉంటుంది. మన ఎర్త్‌కి ఉండే శాటిలైటే మూన్ అన్నమాట. ఇలా అన్ని ప్లానెట్స్ కి మూన్ వాటి యొక్క ఓన్ మూన్స్ ఉంటాయి. బట్ 2 ప్లానెట్స్ కి ఉండవు. అవే మెర్క్యూరీ అండ్ వీనస్. మెర్క్యూరీ అండ్ వీనస్ కి వాటికి ఓన్ శాటిలైట్స్ అనేవి లేవు. నెక్స్ట్ టాపిక్ చూద్దాం మనం. నెక్స్ట్ మనం చూస్తే కాన్స్టలేషన్స్. కాన్స్టలేషన్ అని అంటే గ్రూప్ ఆఫ్ స్టార్స్. అంటే చాలా స్టార్స్ ఒక ప్యాటర్న్ లాగా ఉంటాయి. మనం చూస్తే ఇక్కడ చూడండి, ఇట్స్ లైక్ ఏ ప్యాటర్న్. సో ఇలా ఏవైతే స్టార్స్ ఒక ప్యాటర్న్ లాగా ఫామ్ అయి ఉంటాయో వాటిని మనం కాన్స్టలేషన్ అని అంటాం అనమాట. సో ఈ ప్యాటర్న్స్ ని చూసి ఏన్షియన్ డేస్ లో చాలా థింగ్స్ ని రికగ్నైజ్ చేసేవాళ్ళు. అందులో మేజర్ గా మనం చూసే ప్యాటర్న్స్ వచ్చి ఉర్సా మేజర్ ఆర్ బిగ్ బేర్. ఇది ఒక ఎలుగుబంటి ఆకారంలో ఉంటుంది. దీన్ని ఇంకొకటి మనం ఈజీగా రికగ్నైజ్ చేసే కాన్స్టలేషన్ ఇంకొకటి ఏంటి అని అంటే సప్తరిషి. ఇక్కడ మనకి పిక్చర్ లో కూడా ఇచ్చారు. సో ఇట్ ఈస్ ఎ గ్రూప్ ఆఫ్ 7 స్టార్స్. సో ఏన్షియన్ టైమ్స్ లో పీపుల్ డైరెక్షన్స్ ని నైట్ టైమ్ లో కనిపెట్టడానికి ఈ స్టార్స్, ఎస్పెషలీ స్టార్స్ అనేవి యూజ్ చేసేవాళ్ళు. ఏదైతే నార్త్ స్టార్ ని యూజ్ చేసి నార్త్ డైరెక్షన్ గా వాళ్ళు డిటర్మైన్ చేసుకునేవాళ్ళు. ఈ నార్త్ స్టార్ ని పోల్ స్టార్ అని కూడా మనం పిలుస్తాం. ఈ స్టార్ ఎస్పెషలీ అదే నార్త్ డైరెక్షన్ లోనే ఉంటుంది అనమాట. సో దీన్ని బట్టి మనం పోల్ స్టార్ ని కూడా మనం ఈ 7 స్టార్స్ ఏదైతే మనకి సప్తరిషి ఉంది కదా, సో దీన్ని బట్టి ఈ నార్త్ డైరెక్షన్ అనేది మనం రికగ్నైజ్ చేసేవాళ్ళం. సోలార్ సిస్టమ్ యాజ్ వీ హ్యావ్ డిస్కస్డ్. సోలార్ సిస్టమ్ అని అంటే సో సన్ అండ్ ఇట్స్ ఫ్యామిలీనే మనం సోలార్ సిస్టమ్ అని అంటాం. సన్ ఏదైతే మనకి లైట్ హీట్ ప్రొడ్యూస్ చేస్తుందో సో దాంతోనే మనం ఈ ఎర్త్ మీద సస్టైన్ అవ్వగలుగుతున్నాం. ఎర్త్ కి క్లోజెస్ట్ గా ఉండే స్టార్ మనకి సన్. సన్ తో పాటు ఏవైతే 8 ప్లానెట్స్, సో ప్లానెట్స్ చుట్టూ రొటేట్ అయ్యే శాటిలైట్స్ అండ్ దీనితో పాటు కొన్ని ఏవైతే నైట్ స్కైలో కనిపించే ఆస్ట్రాయిడ్స్ కానీ మెటీరాయిడ్స్ కానీ వీటన్నిటినీ కలిపి మనం సోలార్ సిస్టమ్ అని అంటాం. ఇప్పుడు మనం ఇక్కడ సన్ గురించి చూస్తే సన్ అంటే సెంటర్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్. సోలార్ సిస్టమ్ కి మధ్యలో ఉంటుంది. ఇది చాలా గ్యాసెస్ తో ఫామ్ అయి ఉంటుంది. సో ఇంకొకటి ఏంటి అని అంటే సన్ చుట్టూ మనకి ప్లానెట్స్ అన్ని రొటేట్ అవుతూ ఉంటాయి. సో ఏవైతే ప్లానెట్స్ కి సోర్స్ ఆఫ్ హీట్ అండ్ లైట్ ఏది అని అంటే సన్. సో సన్ యొక్క టెంపరేచర్ వచ్చి మనకి 600 డిగ్రీ సెల్సియస్ అనేది ఉంటుంది. సో ఇంత హీట్ ని డైరెక్ట్ గా ఒకవేళ ఎర్త్ మీద పడితే మనం వేర్ చేయగలుగుతామా అని అంటే నో. ఎందుకు అని అంటే సో వీ కాంట్ ఏబుల్ టు టేక్ టెంపరేచర్ ఆఫ్ 6000 డిగ్రీ సెల్సియస్. మరి అంత టెంపరేచర్ మనం ఎందుకు ఫీల్ అవ్వలేకపోతున్నాము అని అంటే సో ఈ సన్ ఎర్త్ మధ్య డిస్టెన్స్ అనేది నియర్లీ 115 మిలియన్ కిలోమీటర్స్ ఉంది కాబట్టి మనం అంత టెంపరేచర్ ని మనం ఫీల్ అవ్వకుండా హ్యాపీగా మన లైఫ్ అనేది మనం సస్టైన్ చేయగలుగుతాం. ఇక్కడ చూడండి అసలు సన్ అనేవాడు ఎంత బిగ్ గా ఉంటాడు అని అంటే సో 13 lakh ఎర్త్స్ అనేది మనం సన్ లో కరెక్ట్ గా ఫిట్ చేయొచ్చు అంట. అంత పెద్దదిగా ఉంటాడు. సో మనకి తెలుసు మనం సూర్యదేవుడిని అంటే సూర్యుడిని మనం దేవుడిలాగా భావించి మనం చాలా ఏళ్ల నుంచి పూజించుకుంటూ వస్తున్నాం. ప్లానెట్స్ మనకు తెలుసు. సో ప్లానెట్స్ కి ఓన్ హీట్ అండ్ లైట్ అయితే అస్సలు ఉండదు. సో ఏదైతే డిస్టెన్స్ ని బేస్ చేసుకొని ఆర్డర్ ఆఫ్ ప్లానెట్స్ అనేది మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురానస్ అండ్ నెప్ట్యూన్ గా మనం డివైడ్ చేసాం. సో ఈ 8 ప్లానెట్స్ అనేవి సన్ చుట్టూ రొటేట్ అవుతూ ఉంటాయి. మరి ఒకవేళ ఈ రొటేషన్ ప్రాసెస్ లో ఒకటొకటి కొలైడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కదా అని అంటే సో ఈ 8 ప్లానెట్స్ అనేవి ఒక స్పెసిఫిక్ పాత్ లోనే మాత్రమే ట్రావెల్ అవుతాయి. అలా స్పెసిఫిక్ పాత్ లో ట్రావెల్ అయ్యే వాటిని మనం ప్లానెట్స్ అని అంటాం. సో ఈ స్పెసిఫిక్ పాత్ ఏదైతే ఉందో దాన్ని మనం ఆర్బిట్ అని పిలుచుకుంటాం. సో ఏవైతే సన్ కి దగ్గరగా ఉండేవి మనం ఇన్నర్ ప్లానెట్స్ అని, ఫస్ట్ 4 ప్లానెట్స్ ని మనం ఇన్నర్ ప్లానెట్స్ అని అంటే లైక్ మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, వీటిని మనం ఇన్నర్ ప్లానెట్స్ అని పిలుచుకుంటాం. సో ఈ ప్లానెట్స్ కొంచెం చిన్న సైజ్ లో ఉండి చాలా వరకు రాక్స్ తో కంపోజ్ అయి ఉంటాయి. మిగిలిన 4 ప్లానెట్స్ ని ఔటర్ ప్లానెట్స్ అని అంటాం. అవే జూపిటర్, సాటర్న్, యురానస్ అండ్ నెప్ట్యూన్. ఇవి చాలా పెద్దవిగా ఉండి లిక్విడ్స్ అండ్ గ్యాసెస్ తో ఫామ్ అయి ఉంటాయి. మనకి ఇన్నర్ ప్లానెట్స్ ఏమో రాక్స్ తో ఫామ్ అయి ఉంటాయి. ఔటర్ ప్లానెట్స్ ఏమో లిక్విడ్ అండ్ గ్యాసెస్ తో ఫామ్ అయి ఉంటాయి. మనకి దగ్గరగా ఉండేది వచ్చి మెర్క్యూరీ అండ్ వీనస్ ని మనం ఎర్త్ ట్విన్ అని కూడా అంటాం. ఎందుకనంటే సో మొత్తంగా ఎర్త్ ఎలా అయితే ఫార్మేషన్, సైజ్, షేప్ ఉందో వీనస్ లో కూడా అలానే ఉండడం వల్ల అన్ని ప్లానెట్స్ లో కన్నా పెద్ద ప్లానెట్ వచ్చి జూపిటర్ అండ్
చిన్న ప్లానెట్ వచ్చి మెర్క్యూరీ. ఇక్కడ మనం ఈ పిక్చర్ని అబ్జర్వ్ చేస్తే మనకి మొత్తం సోలార్ సిస్టమ్ అయితే అర్థమవుతుంది. ఇక్కడ సన్ యాజ్ వెల్ యాజ్ దగ్గరగా ఉండే మెర్క్యూరీ ఉంది. సో దాంతోపాటు మనకి వీనస్, ఎర్త్, మార్స్కి జూపిటర్కి మధ్యలో మనకి ఆస్ట్రాయిడ్ బెల్ట్ ఉంది, సాటర్న్, యురానస్ అండ్ నెప్ట్యూన్. మనం ఈ టేబుల్ని అబ్జర్వ్ చేస్తే 1 ఆర్బిట్ అరౌండ్ సన్. సో ఒక సన్ చుట్టూ ఒక ఆర్బిట్ అంటే మనం చెప్పుకున్నాం కదా, స్పెసిఫైడ్ పాత్ ఫాలోడ్ బై ఏ ప్లానెట్. సో సన్ చుట్టూ తిరగడానికి ప్లానెట్ యూజ్ చేసే ఒక దారిని మనం ఆర్బిట్ అని అంటాం. సో మెర్క్యూరీ ఒక సన్ చుట్టూ ఒక ఆర్బిట్ కంప్లీట్ చేసుకోవడం కోసం 88 డేస్ తీసుకుంటుంది. సో తన చుట్టూ తను తిరగడం కోసం 59 డేస్ తీసుకుంటుంది. సో అలా మనం మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో నెప్ట్యూన్ అయితే సన్ చుట్టూ తిరగడానికి 164 ఇయర్స్ తీసుకుంటుంది. దాంతోపాటు తన చుట్టూ తను తిరగడానికి 16 అవర్స్ 7 మినిట్స్ తీసుకుంటుంది. టోటల్ నెంబర్ ఆఫ్ మూన్స్ వచ్చి 14. అన్నిటికన్నా ఎక్కువ మూన్స్ ఉండేది మనకి సాటర్న్కి ఉంది. సో టోటల్ 82 మూన్స్ అనేది మనకు కనిపిస్తాయి. మన ఎర్త్కి అయితే 1 మూన్ ఉంది, మనకి తెలుసు, దాన్ని మనం మూన్ అని పిలుస్తాం, విచ్ ఈస్ నేచురల్ శాటిలైట్ ఆఫ్ ద ఎర్త్. సో ఒక ఆర్బిట్, మన ప్లానెట్ ఒక సన్ చుట్టూ ఒక ఫుల్ రౌండ్ వేసుకొని రావాలి అని అంటే మనకి 365 1/4 డే అయితే మనకి పడుతుంది. అదే తన చుట్టూ తను తిరగడానికి నియర్లీ 24 అవర్స్ పడుతుంది. సో టోటల్గా తీసుకుంటే 23 అవర్స్ 56 మినిట్స్ 4 సెకండ్స్ తీసుకుంటుంది. దాన్ని మనం కంపైల్ చేసి సో 24 అవర్స్గా మనం చెప్పుకుంటాం. సో మనకి సన్కి ఎర్త్కి మధ్యలో ఉండే డిస్టెన్స్ చూసుకుంటే 150 మిలియన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఇక్కడ ఉంటుంది. ఇక్కడ మనం ఎక్స్ప్లోర్ ట్యాబ్ అనేది ఇచ్చాం. ఈ ఎక్స్ప్లోర్ ట్యాబ్లో 2006 వరకు మనకి 9 ప్లానెట్స్ ఉన్నాయంట మన సోలార్ సిస్టంలో. బట్ నౌ మనకి 8 ప్లానెట్సే ఉన్నాయి. అసలు ఆ 9th ప్లానెట్ ఏంటి అని అంటే ఆ 9th ప్లానెటే మనకి ప్లూటో. ఈ ప్లూటోని ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనిట్ వాళ్ళు 2006లో ప్లానెట్ స్టేటస్ నుంచి రిమూవ్ చేసి దీనికి డార్క్ ప్లానెట్గా నేమ్ చేశారు. ఎందుకు అని అంటే మనకి ప్లానెట్స్ అనేవి ఒక స్పెసిఫైడ్ ఆర్బిట్లో మూవ్ అవ్వాలి. సో ప్లూటో అనేది తన ఆర్బిట్ అనేది ఇంకో సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్తో కూడా ఇది షేర్ చేసుకోవడం వల్ల ఒక రీజన్. కంపేర్ చేసుకుంటే అన్ని ప్లానెట్స్తో సైజ్లో కంపేర్ చేస్తే ప్లూటో అనేది మనకి కొంచెం చిన్నదిగా ఉండడం వల్ల ప్లూటోని ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనిట్ వాళ్ళు 2006లో డార్క్ ప్లానెట్గా రికగ్నైజ్ చేసి ప్లానెట్ స్టేటస్ నుంచి తీసేశారు. ఇక్కడ మనకి జస్ట్ రికగ్నిషన్ ఆఫ్ ప్లానెట్స్ అనేవి ఇచ్చారు, మనం ఇంతకుముందు పిక్చర్లో డిస్కస్ చేసుకున్నట్లు. ఇప్పుడు మన ప్లానెట్కి అయితే మనం వచ్చేసాం. సో మనకి స్పేస్ నుంచి అబ్జర్వ్ చేస్తే మన ప్లానెట్ చాలా వరకు బ్లూగా కనిపిస్తుంది. ఎందుకు అని అంటే సో మన ప్లానెట్లో 71% ఆఫ్ వాటర్ ఉంది, ఓన్లీ 29% అనేది మాత్రమే ల్యాండ్ ఉంది. మన ప్లానెట్ అనేది థర్డ్ నియరెస్ట్ ప్లానెట్ టు ద సన్. సైజ్ పరంగా చూసుకుంటే ఇది 5th లార్జెస్ట్. అండ్ మనకి తెలిసినట్టుగా ఇక్కడ పోల్స్ ఏదైతే లాస్ట్ ఉంది కదా, దీన్ని పోల్స్ అంటాం కదా మనము. పోల్స్ దగ్గర ఏమో ఫ్లాట్గా ఉండి సో మనకి మిడిల్ ఏమో కొంచెం బల్జ్ అయినట్టుగా అనిపిస్తుంది. సో ఇలాంటి షేప్ని మనం జియాయిడ్ షేప్ అని అంటాం, అంటే ఎర్త్ లైక్ షేప్ అని అంటాం. సో మన ఎర్త్కి ఒకే ఒక నేచురల్ శాటిలైట్ ఉంది, అదే మూన్. అవుటర్ స్పేస్ నుంచి చూస్తే మనకి 2/3 ఆఫ్ ద వాటర్ కవర్ అవడం వల్ల దీన్ని మనం బ్లూ ప్లానెట్ అని కూడా పిలుస్తాం. వాట్ డూ ప్లాంట్స్కి కానీ అనిమల్స్కి కానీ గ్రో అవ్వడానికి కానీ సర్వైవ్ అవ్వడానికి కానీ మనకి మేజర్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ అయిన వాటర్ మన ప్లానెట్లో ఉండడం వల్లే సో ఇక్కడ లైఫ్ అనేది ఎగ్జిస్ట్ అయి ఉంది. ఇంకా మన ప్లానెట్లో మేజర్ కాంపోనెంట్స్ ఏవి అని అంటే లిథోస్ఫియర్, హైడ్రోస్ఫియర్, అట్మాస్ఫియర్ అండ్ బయోస్ఫియర్. ఈ కాంపోనెంట్స్ ఉండడం వల్లే లైఫ్ అనేది ఇక్కడ పాసిబుల్ అవుతుంది. అసలు లిథోస్ఫియర్ అంటే ఏంటో ఫస్ట్ చూద్దాం. లిథో అని అంటే ల్యాండ్. సో ల్యాండ్లో మనం ఏదైతే లివింగ్ చేస్తున్నామో. నెక్స్ట్ చూస్తున్న సెలెస్టియల్ ఆబ్జెక్ట్ వచ్చి శాటిలైట్స్ అండి. సో సన్ ఎలాగైతే సెంటర్ ఆఫ్ ద సోలార్ సిస్టమో, సో సన్కి ఏదైతే ప్లానెట్స్ ఉన్నాయో మోస్ట్ ఆఫ్ ద ప్లానెట్స్కి శాటిలైట్స్ ఉన్నాయి. ఈ శాటిలైట్స్ వచ్చి మనకి ప్లానెట్ చుట్టూ రొటేట్ అవుతూ ఉంటాయి. సో ప్రతి ఒక్క ప్లానెట్కి శాటిలైట్స్ అయితే లేవు, కానీ మనకి లేని ప్లానెట్స్ వచ్చి మెర్క్యూరీ అండ్ వీనస్ అండి.
ఇంకొకటి మన ఎర్త్ నేచురల్ శాటిలైట్ అయిన మూన్ గురించి అయితే చూద్దాం. సో మూన్ యొక్క డయామీటర్ వచ్చి 1/4 ఆఫ్ ద ఎర్త్ అయితే మనకు ఉంటుంది. ఇది మనకి చాలా పెద్దదిగా కనిపిస్తుంది. ఎందుకంటే మనం కంపేర్ చేసుకుంటే అన్ని సెలెస్ట్రియల్ ఆబ్జెక్ట్స్ తో చూసుకుంటే మనకి మూన్ అనేది చాలా దగ్గరగా ఉంటుంది. సో సన్ కి ఎర్త్ కి మధ్య డిస్టెన్స్ అయితే మనకి ఎలాగైతే 150 మిలియన్ కిలోమీటర్స్ ఉన్నాయో, మనకి ఎర్త్ కి మూన్ కి మధ్య డిస్టెన్స్ చూసుకుంటే 3,84,400 కిలోమీటర్స్ దూరంలో మనకైతే మూన్ ఉందండి. సో ఎర్త్ సన్ చుట్టూ తిరగడానికి 365 1/4 డే తీసుకుంటుంది. అదే మూన్ ఎర్త్ చుట్టూ తిరగడానికి 27 డేస్ అయితే తీసుకుంటుంది. సో ఎర్త్ మూన్ మీద మనకి లైఫ్ లీడ్ చేసుకునే ఫేవరబుల్ కండిషన్స్ అయితే డిస్కవర్ చేయలేదు, కానీ సో దాని మీద మౌంటైన్స్, ప్లెయిన్స్ అండ్ కొన్ని డిప్రెషన్స్ అయితే ఉన్నాయనేది మనం డిస్కవర్ చేసాం. సో ఫస్ట్ మూన్ మీద కాలు పెట్టిన పర్సన్గా మనకి అమెరికన్ ఆస్ట్రోనాట్ అయిన నీల్ ఆర్మ్స్ట్రాంగ్ 1969లో కాలు పెట్టడం అయితే జరిగిందండి. అదే మన ఇండియన్ ఆస్ట్రోనాట్, స్పేస్లోకి వెళ్ళిన ఫస్ట్ ఇండియన్ ఆస్ట్రోనాట్ అయితే మనకి రాకేష్ శర్మ గారు. ఇంకా మనం ఇస్రో ఏదైతే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఉంది కదా, సో ఇది చంద్రయాన్ 1ని కానీ చంద్రయాన్ 2ని కానీ మూన్ మీదకి పంపించడం జరిగిందండి. సో మూన్ మీద ఎక్స్పెరిమెంట్స్ చేసి సో మూన్లో ఏవైతే ఉన్నాయో వాటి గురించి తెలుసుకోవడం కోసం ఇస్రో చేపట్టిన ప్రాజెక్ట్ని మనం చంద్రయాన్ అని అంటాం. ఇంకొకటి మ్యాన్ మేడ్ శాటిలైట్స్. అసలు మనం తయారు చేసి శాటిలైట్స్ని మనం స్పేస్లోకి పంపిస్తున్నాం. సో దీనివల్ల ఎర్త్లో కమ్యూనికేషన్ సిస్టమ్స్ బాగా డెవలప్ అయ్యాయి. దానికి మనకి సమ్ ఆఫ్ ద ఇండియన్ శాటిలైట్స్కి ఎగ్జాంపుల్గా ఇన్సాట్ కానీ, ఐఆర్ఎస్ కానీ, ఎడ్యూసాట్ని కానీ మనం చెప్పుకుంటాం. ఇక్కడ మనకు ఒక డూ యూ నో కాలం ఇచ్చారు. సో ఇస్రో ఏదైతే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ శాటిలైట్స్ని స్పేస్కి పంపిస్తూ ఉంటుంది. దీని యొక్క లాంచింగ్ స్టేషన్ వచ్చి మనకి శ్రీహరికోటలో ఉంది. దీన్ని మనం సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్ అని నేమింగ్ అయితే చేసామండి. సో మనకి ఫార్మర్ చైర్మన్ ఆఫ్ ఇస్రో సతీష్ ధావన్ గారి పేరు మీద మనం ఈ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ని అయితే శ్రీహరికోటలో ఉండడం జరిగింది. ఇక్కడ నుంచి మనం శాటిలైట్స్ అనేవి లాంచ్ చేస్తూ ఉంటాం. ఇక్కడ శాటిలైట్ లాంచింగ్కి సంబంధించి పిక్చర్స్ కూడా ఇచ్చారు. నెక్స్ట్, హౌ ఆర్ మ్యాన్ మేడ్ శాటిలైట్స్ యూస్ఫుల్ టు అస్. మనకి వెదర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ ఎవ్రీథింగ్ ఇప్పుడు మనకి శాటిలైట్ నుంచే వస్తుంది. ఇంకో డూ యూ నో కూడా మనకి ఇచ్చారు. మనకి ఇంటర్ ప్లానెటరీ మిషన్ అంటే మార్స్ ఆర్బిటర్ మిషన్, దీన్నే మనము మంగళయాన్ అని పేరు పెట్టామండి. ఇది 2014లో ఇస్రో వాళ్ళు లాంచ్ చేశారు. సో ఎందుకు అని అంటే మన పక్కనే ఉండే మార్స్ ప్లానెట్లో ఉండే అట్మాస్ఫియర్ని ఎక్స్ప్లోర్ చేయడం కోసం, అక్కడ ఉండే టోపోగ్రఫీ ఎలా ఉంది, వీటన్నిటి గురించి తెలుసుకోవడం కోసం మనకి మోమ్ అనే మిషన్ అయితే లాంచ్ చేయడం జరిగిందండి. సో ఇలా మనకి పక్కనుండే ప్లానెట్స్ గురించి తెలుసుకోవడం కోసం పంపించిన ప్లానెట్స్లో మనకి 4th స్పేస్ ఏజెన్సీగా ఇస్రో అయితే ఉంది. దీనికి ముందే మనకి సోవియట్ స్పేస్ ప్రోగ్రామ్ అంటే రష్యా వాళ్ళు కానీ, అమెరికా వాళ్ళు కానీ, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ కానీ ఆల్రెడీ ఇలాంటి మిషన్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది. 4th కంట్రీగా అయితే మనకి ఇండియాగా అయితే నిలిచిందండి. ఇంకా ఉండే మనకి ఇంపార్టెంట్ సెలెస్టియల్ ఆబ్జెక్ట్ వచ్చి మనకి ఆస్ట్రాయిడ్ అనండి. సో ఆస్ట్రాయిడ్ ఆర్ జస్ట్ లైక్ రాకీ ఆబ్జెక్ట్స్, రాళ్ళగా ఉంటాయండి. ఇవి సన్ చుట్టూ రొటేట్ అవుతూ మనకు కనిపిస్తాయి స్పేస్లో. సో ఇవి ఎక్కువగా మనకి మార్స్ యొక్క ఆర్బిట్ మధ్యలోను, జూపిటర్ యొక్క ఆర్బిట్ మధ్యలోనూ కనిపిస్తాయి. అందుకే దీన్ని మనం ఆస్ట్రాయిడ్ బెల్ట్ అని పిలవడం జరిగింది. సో వీటిని మనం చాలా సంవత్సరాలు ప్లానెట్ ఎక్స్ప్లోడ్ అయినప్పుడు మిగిలిన పార్టికల్స్గా మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ చూస్తే మనకి మెటీరాయిడ్స్. ఇవి రాకీ మెటాలిక్ బాడీస్ కంప్లీట్గా మనకి సన్ చుట్టూ తిరుగుతూ కనిపిస్తాయి. సో ఇవి ఎర్త్కి కొంచెం నియర్గా వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. సో ఏదైతే నియర్గా వచ్చినప్పుడు ఆ ఎయిర్ మధ్య ఉండే ఫ్రిక్షన్ వల్ల హీట్ అయ్యి బర్న్ అవ్వడం కూడా జరుగుతుందండి. అప్పుడు మనకి జస్ట్ ఒక ఫ్లాష్ లైట్ లాగా కనిపిస్తాయి. ఇవి సమ్ టైమ్స్ ఏ మీటియోర్ వితౌట్ కంప్లీట్లీ బర్న్ ఫాల్స్ ఆన్ ఎర్త్ అండ్ క్రియేట్స్ ఏ హాలో. ఇవి కంప్లీట్గా ఒకవేళ బర్న్ అవ్వకపోతే అవి ఎర్త్ మీద పడినప్పుడు ఒక గుంతలాగా ఫామ్ అవ్వడం కూడా జరుగుతుంది. నెక్స్ట్, కామెట్స్ అనేవి కూడా మనకు ఒక సెలెస్టియల్ ఆబ్జెక్టే అండి. వీటికి హెడ్, ఒక టెయిల్ కూడా ఉంటుంది. అందుకే వీటిని మనం తెలుగులో తోక చుక్కలు అని కూడా పిలవడం జరుగుతుంది. ఇంకొకటి, సో ఈ హెడ్ పార్ట్ ఏమో సాలిడ్గా కనిపిస్తుంది. సో ఇది వచ్చి ఐస్తో మేడప్ అయినట్టుగా ఉంటుంది. నెక్స్ట్ టెయిల్ పార్ట్ ఏమో మనకి గ్యాసెస్తో మేడప్ ఉంటుంది. ఇంకొకటి, సో మనకి ఎర్త్కి దగ్గరగా ఉండే కామెట్ వచ్చి మనకి ఫేమస్ కామెట్ అయిన హాలిస్ కామెట్ అండి. ఇది ఎర్త్ మీద మనకి వన్స్ ఇన్ 76 ఇయర్స్కి ఒకసారి ఇది కనపడడం జరుగుతుంది. లాస్ట్ టైం ఏమో ఇది మనకి 1986లో కనపడింది. నెక్స్ట్ వచ్చి మనకి 2061లో కనపడుతుందంట. నెక్స్ట్ గెలాక్సీ అండి. సో గెలాక్సీ మనం చూస్తే ఇక్కడ వైట్ గ్లోయింగ్ పాత్ అక్రాస్ ద స్కై ఆన్ ఏ క్లియర్ స్టారీ నైట్
ఒక నైట్లో మనం చూసినప్పుడు ఇది ఒక వైట్ గ్లోయింగ్ పార్ట్ లాగా మనకు అనిపిస్తుంది. సో గెలాక్సీ అని అంటే కొన్ని మిలియన్స్ ఆఫ్ స్టార్స్ యొక్క సమూహాన్ని మనం గెలాక్సీ అని పిలుస్తామండి. ఇంకొకటి సో మన గెలాక్సీ వచ్చి మిల్కీ వే గెలాక్సీ. సో ఏన్షియంట్ ఇండియాలో సో ఒక రివర్ ఆఫ్ లైట్, ఒక రివర్ లాగా ఫ్లో అవుతూ మనకి స్కైలో కనిపిస్తుందంట. అందుకే దానికి మన వాళ్ళు ఆకాశగంగా అని పేరు పెట్టారు. నెక్స్ట్ యూనివర్స్. యూనివర్స్ అంటేనే మనకి మిలియన్స్ ఆఫ్ స్టార్స్, మిలియన్స్ ఆఫ్ గెలాక్సీస్ యొక్క కలయికని మనం యూనివర్స్ అని చెప్పుకుంటామండి. అంటే మీరు ఊహించుకోండి అసలు యూనివర్స్ అంటే ఎంత పెద్దదిగా ఉంటుంది అనేది. సో ఇంకా మనకైతే యూనివర్స్ గురించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు, కానీ ఇంకా మన సైంటిస్ట్ సో దానికి సంబంధించిన సైజ్ కానీ అది ఎలాగ ఫామ్ అయింది, ఎలా దేనికి బిలాంగ్ అయింది అని తెలుసుకోవడం కోసం ఇంకా రీసెర్చ్ అయితే మనకి జరుగుతుంది. సో ఇప్పుడు జస్ట్ ఊహించుకోండి, మనం యూనివర్స్లో చాలా గెలాక్సీస్లో ఉండే మిల్కీ వే గెలాక్సీలో ఉండే ఒక సోలార్ సిస్టంలో ఎర్త్ అనే ప్లానెట్లో ఉన్నాం. అంటే మన అసలు ఈ యూనివర్స్తో కంపేర్ చేసుకుంటే ఎంత చిన్న పార్టికలో మనకి అర్థమవుతుంది. జస్ట్ ఇప్పుడు నేను ఏదైతే డిస్కస్ చేశానో అదే మనకి ఇక్కడ ఈ థింక్ అండ్ రెస్పాండ్లో అయితే మనం ఇవ్వడం జరిగిందండి. గ్లాసరీ మొత్తాన్ని కూడా మనమైతే డిస్కస్ చేసేసాము. దీన్ని బట్టి మనకి ఈ ఏవైతే ఎక్సర్సైజెస్ ఇచ్చారో ఇవి చేయడం మనకి చాలా ఈజీ అయితే అవుతుంది. మనకి నెక్స్ట్ టాపిక్కి సంబంధించిన వీడియో కోసం మీకు వెంటనే నోటిఫికేషన్ రావాలంటే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసేసేయండి. కామెంట్ డౌన్ బిలో మీకు ఏ టాపిక్ కావాలో కామెంట్స్ కూడా చేసేసేయండి. థ్యాంక్ యూ సో మచ్.